హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఫ్రెండ్స్, ఇప్పుడిప్పుడే వచ్చిన ఏపీ వెదర్ రిపోర్ట్ అయితే ఒకసారి తెలుసుకుందాము. వీడియో పూర్తిగా చూడండి, అలాగే తప్పకుండా ఒక లైక్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా వివరాల్లోకి వెళ్ళిపోదాము. వేసవి ఎండలతో ఉక్కిరిబిక్కిరవుతున్న ఆంధ్రప్రదేశ్ ప్రజలకు వాతావరణ శాఖ చల్లని కబురు చెప్పింది. ఇక అదే సమయంలో హెచ్చరిక కూడా జారీ చేసింది. ఇప్పటికే ఏపీలోని పలు ప్రాంతాల్లో వాతావరణం చాలా వరకు మారిపోయింది. కొన్ని చోట్ల వర్షాలు అయితే పడుతున్నాయి. ఇక ఇప్పుడు గల్ఫ్ ఆఫ్ మన్నార్ నుంచి దక్షిణ అంతర కర్ణాటక వరకు కూడా తమిళనాడు మీదుగా సముద్ర మట్టానికి 0.9 కిలోమీటర్ల ఎత్తులో అల్పపీడన ద్రోణి విస్తరించి ఉండడంతో రాష్ట్ర వ్యాప్తంగా వాతావరణం మారిపోయింది. దీని ప్రభావంతో రానున్న 3 రోజుల పాటు కోస్తాంధ్ర, రాయలసీమ ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు అయితే వెల్లడించారు. తాజా వాతావరణ పరిస్థితుల దృష్ట్యా వాతావరణ కేంద్రం అత్యంత కీలకమైన రెడ్ అలర్ట్ జారీ చేసింది. ముఖ్యంగా కొన్ని ప్రాంతాలకి రెడ్ అలర్ట్ అయితే జారీ చేయడం జరిగింది. ఏ ప్రాంతాలని చూస్తే పశ్చిమ గోదావరి, ఏలూరు, ఎన్టీఆర్ జిల్లాతో పాటు కృష్ణా జిల్లాలో కూడా రాగల కొన్ని గంటల్లో తీవ్రమైన ఉరుములు, మెరుపులతో కూడినటువంటి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. కొన్ని చోట్ల వడగళ్ల వాన పడే ప్రమాదం ఉందని, అదే సమయంలో గంటకు 50 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులు వేస్తాయని అధికారులు హెచ్చరిస్తున్నారు. ప్రజలందరూ అత్యంత అప్రమత్తంగా ఉండాలని, చెట్ల కింద లేదా బహిరంగ ప్రదేశాల్లో ఎట్టి పరిస్థితుల్లో ఉండవద్దని అధికారులు సూచిస్తున్నారు. ఇక రానున్న 3 రోజుల పాటు చూసుకుంటే ఈ రోజు కొన్ని చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయి. రేపు వర్షాల ఉధృతి అయితే కనుక పెరగనుంది. ఆంధ్రప్రదేశ్లోని అనేక ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడినటువంటి వర్షాలు పడే అవకాశం ఉంది. గంటకు గాలుల వేగం 60 కిలోమీటర్ల వరకు కూడా ఉండవచ్చు అంటున్నారు. ఎల్లుండ వానాల తీవ్రత కొంచెం తగ్గినప్పటికీ కూడా అక్కడక్కడ కూడా వర్షాలు కురిసే అవకాశం ఉందంటున్నారు. ఇక కోస్తా తీరంతో పాటుగా రాయలసీమలో కూడా రేపు అనేక చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం తెలిపింది. ఈ వర్షాల ప్రభావంతో రాష్ట్ర వ్యాప్తంగా ఉష్ణోగ్రతలు 2 నుంచి 4 డిగ్రీల వరకు తగ్గే అవకాశం ఉంది. దీనివల్ల ప్రస్తుతం ఎండవేయడం నుంచి ప్రజలకు తాత్కాలికంగా ఉపశమనం లభించినప్పటికీ కూడా ప్రస్తుత రెడ్ అలర్ట్ పరిస్థితి దృష్ట్యా అత్యవసరమైతేనే ఇంటి నుంచి బయటికి రావాలని అధికారులు అయితే హెచ్చరిస్తున్నారు.